ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి మత కల్లోలాలు సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టుగా అతని చర్యలు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదా ఒక రాజకీయ పార్టీ నడిపేటప్పుడు కానీ అన్ని మతాలని గౌరవించడం, అన్ని ప్రాంతాల వారిని, అన్ని కులాలని గౌరవించడం అనేది ఒక రాజకీయ పార్టీ నాయకుడిగైనా చేయాల్సినటువంటి పని. దానికి భిన్నంగా ముఖ్యంగా తిరుమల శ్రీవారి విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విషయంలో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని అబాసుపాలు చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని చేస్తున్నట్టుగా అతని చర్యలు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. నిన్న శాసన మండలిలో మా పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు, శ్రావణ గారు. నిన్న శాసన మండలిలోకి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పులు ధరించి భయము భక్తి లేకుండా వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాలు తీసుకొని ఊరేగింపుగా వచ్చి నినాదాలు ఇస్తూ సభలో శ్రీవారిని అవమానించే విధంగా, రాజకీయాల్లోకి శ్రీవారిని లాగే విధంగా చేసినటువంటి చేష్టలన్నీ కూడా మనమంతా చూసాం. బరి తెగించి బొత్స సత్యనారాయణ బయటకు వచ్చి శ్రీవారి పటాలు ఎక్కడా పట్టుకోలేదని, చెప్పులు అసలు ఎక్కడా ధరించలేదని, చెప్పులు కనుక వేసుకున్నట్టు నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామని బొత్స సత్యనారాయణ, మాధవరావు అనే ఇంకొక ఎమ్మెల్సీ వీళ్ళిద్దరు కూడా మాట్లాడతామంటే వాళ్ళ బరి తెగింపు అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ సందర్భంగా మేము చాలా స్పష్టంగా సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహిస్తాడు, బొత్స సత్యనారాయణ బాధ్యత వహిస్తాడు, లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి ఇళ్లలో కూర్చుంటారు చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, కానీ బొత్స ఏం మాట్లాడారో మీరు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. బొత్స సత్యనారాయణ ప్లీజ్ అమ్మా. ఒక ఫోటో హౌస్ లో చెప్పులు గుడ్లు వేసుకుని మేము తీసుకెళ్ళి ఫోటోలు ఒకటి చూపెట్టండి మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా బుద్ధిభావంతో తీసుకెళ్ళి అయ్యా బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. చూడండి ఆయన ఏం చెప్తాడంటే, ఎక్కడైనా స్వామివారిని చెప్పులేసుకొని తీసుకొచ్చినటువంటి చిత్రాలుంటే చూపించండి, మేము కేవలం చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ప్రసాదించాలని మాత్రమే అన్నాము, మేమే ఆ చిత్రాలు కలెక్ట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళామని చెప్పేసి ఆయన చెబుతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన భాష అందరికీ అర్థం కాదు కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేస్తా ఉన్నా. శాసన మండలిలో చెప్పులు వేసుకొని ఏ విధంగా ఉన్నారో ఈ సాక్ష్యాలు చూడండి. ఇది మేము చేసినటువంటి వీడియోలు కాదు, శాసన మండలి నుంచి వచ్చినటువంటి వీడియోలు. అది పెట్టమ్మా, కొంచెం పైకి లేపండి. అది కొంచెం పైకి లేదు, పైకి లేదు. ఇంకొకటి పెట్టు, చెప్పులు అది పెట్టు. అయ్యో చెప్పులు చూడండి, పైకి లేపమ్మా కొంచెం పైకి లేకపోతే చెప్పులు చూడండి. ఇంకో చిత్రంలో పక్కన అప్పిరెడ్డి కూడా ఉంటాడు. వాళ్ళందరూ అంటే ఈ బొమ్మలన్నీ అదిగో అప్పిరెడ్డి చెప్పులు. ఒక్కడికన్నా భయము భక్తి లేకుండా రైట్లేమ్మా, ఒక్కడన్నా ఎమ్మెల్సీలు పెద్దల సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఒక్కడికి కూడా స్వామివారంటే భయం లేదు, ఒక్కడికి కూడా భక్తి లేదు. పైగా స్వామివారి చిత్రపటాలు తీసుకురావటం, చెప్పులు ధరించి తీసుకురావటం ఒక తప్పు అయితే, మళ్ళీ బయటకు వచ్చి బుకాయించడం, మేము అసలు చెప్పులే ధరించలేదు, కావాలంటే మేము రాజీనామా చేస్తాము,
మేము ఇంకోటి చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, రాజీనామాలు చేస్తారా, ప్రజలకి క్షమాపణ చెబుతారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డిది కూడా చూపించండి. అసలు ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం లోపల మాడ వీధులు ఏవైతే ఉంటాయో ఆ మాడ వీధుల్లో చెప్పు వేసుకొని తిరిగాడు. ఇదిగోమ్మా మాడ వీధుల్లో తిరిగిన ఫోటో పెట్టండి. ఇదే ఆయన మాడ వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. అది ఆయన అక్కడ చెప్పులు. తిరుమల లైట్లు అయినమ్మా, తిరుపతి తిరుమలలో ఎవరైనా సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ రూముల్లోనో వాళ్ళ కారుల్లోనో చెప్పులు వదిలేసి వెళ్తూ ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని పనిగట్టుకొని అవమానించటం, పనిగట్టుకొని అవహేళన చేయటం వరుస కార్యక్రమాలు. మాడ వీధుల్లో చెప్పులతోటి తిరిగినటువంటి పరిస్థితి. శ్రీవారికి వస్త్రాలు సమర్పించేటప్పుడు భార్యతోటి వెళ్లకుండా ఉండటం. అట్లాగే తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి నెయ్యి విషయంలో కల్తీ చేయటం, కల్తీ చేసిందే కాకుండా దాన్ని హెరిటేజ్కి ఆపాదించాలనేటువంటి ప్రయత్నం చేయటం. అంటే ఒకటి కాదు రెండు కాదు, వీళ్ళు ఎందుకు తిరుమల శ్రీవారి మీద ఈ విధంగా కక్ష పెట్టుకొని ప్రవర్తిస్తూ ఉన్నారనేది ప్రజలందరూ కూడా గమనించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అనేక విషయాల్లో కూడా ఈరోజు తిరుమల వారిని వాళ్ళు టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఒక తిరుమల వారైనా అంటే, తిరుమల శ్రీవారైనా అంటే అదే కాదు, హిందూ దేవుళ్ళ విషయంలో రాముడు శిరస్సు నరికేశారు, అట్లాగే ఆంజనేయ స్వామి చెయ్యి నరికేశారు, తర్వాత దుర్గ గుడిలో వెండికి సంబంధించినటువంటి ప్రతిమలు సింహాలు వాటిని దొంగతనం చేశారు. ఇవన్నీ చేసినప్పుడు అడిగితే ఏముంది, ఒక చెయ్యి నరికేస్తే ఆయన ఏమైనా బాధపడతాడా, శిరస్సు నరికేస్తే రాముడు ఏమైనా బాధపడతాడా, రథం తగలబెడితే అదేముంది చెక్క మేము కొనిస్తాము దాంతో తయారు చేసుకోండి, ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వాళ్ళకి 11 సీట్లతో బుద్ధి చెప్పినా కూడా ఇంకా పగతోటి ప్రతీకారంతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని, హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని, తద్వారా ఘర్షణలు రేకెత్తించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాచ్ మొత్తం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి నిరసనగా నిన్న ఏదైతే శాసన మండలిలో జరిగినటువంటి సంఘటన ఉందో దీనికి నిరసనగా కూటమి నాయకులు మొత్తం కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.